బట్ ఈసారి ఎన్నికను కొంచెం స్పెషల్గా ఏమైనా చూస్తున్నారా? ఈసారి కొంత ఎన్నికల వాతావరణం ఈ స్థాయిలో వేడెక్కుంది. సో ఎన్నికంటే ఈసారి కొద్దిగా సత్తెనపల్లి చాలా చర్చనీయాంశమైనటువంటి ఎన్నిక. అంబటి రాంబాబు గారు గెలుస్తాడా, ఓడిపోతాడా? స్టేట్ లో ఉంది ఇది ఉంటుంది. ఎందుకంటే మేము వైఎస్ఆర్సీపీలో 5-6 కొద్దిగా ఓకల్గా బాగా ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటాం కాబట్టి, ప్రజలతో ఎక్కువ సార్లు మేము కనిపిస్తాం కాబట్టి మాకు గుర్తింపు కొద్దిగా పెంచుగా ఉంటుంది. రోజా గారి, నాని గాని, ఇట్లా నేను ఇలాంటి ఎక్కువగా గుడివాడ అమరు ఇది ఎక్కువగా కాస్త స్పోక్స్ పర్సన్స్గా మేము ఉన్నాం కాబట్టి మా మీద ఉంటుంది. రెండో అంశం ఏంటంటే శాసనసభలో కానీ శాసనసభ బయట కానీ నేను పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కానీ అనేక సందర్భాల్లో ఘాటుగా విమర్శించేటటువంటి ప్రయత్నాలు నేను చేస్తుంటాను. అందువల్ల సహజంగా మా మీద ఎక్కువ గురి ఉంటుంది. ఈ అంబటి రాంబాబుని ఓడించాలి, రోజాని ఓడించాలి అనేటువంటి. సరే, అందరినీ తీసేస్తే నన్ను ఏ విధంగా అయినా సరే శాసనసభకు రాకోకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారి దగ్గర, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉమ్మడిగా ఉన్నది. ఉమ్మడిగా ఉండబట్టే నా మీద ఇవాళ ప్రత్యర్థిని ఒక ఆయన తీసుకొచ్చారు. ఆయన యాక్చువల్గా ఇంతకుముందు గుంటూరులో కంటెస్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీలో, బీజేపీ అధ్యక్షుడిగా చేశాడు. తెలుగుదేశం పార్టీలో చేరి సత్తెనపల్లికే ఆయన కంటెస్ట్ చేసే విధంగా చేశారు. అంటే అవతల నా ప్రత్యర్థిగా ఇవాళ పోటీ చేస్తున్న వ్యక్తి చాలా బలశాలిని, ఆయన చేతిలో అయితే నేను ఓటమి పాలు అవుతానని, అతని చేతిలో కాకపోతే ఎవరి చేతిలో అయినా ఓటమి పాలు కానని అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక గట్టి పోటీ అనేది తీసుకొచ్చి వాళ్ళు పెట్టారు. కాబట్టి రాష్ట్రం అంతా కూడా అంబటి రాంబాబు ఓడిపోతాడా, గెలుస్తాడా, ఆ ప్రత్యర్థి బలంగా ఉన్నాడా లేదా అనేది చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ నాకున్న విశ్వాసం ఏమిటంటే నేను తప్పనిసరిగా అక్కడ నా ప్రత్యర్థి మీద గ్యారంటీగా గెలుస్తాననే విశ్వాసం ఉంది. అది ఇవాళ నేను చెప్పినా అది డాంబికం లాగా ఉంటుంది, తర్వాత వాస్తవాలు ఏవో బయటకు వస్తాయి. అందువల్ల నేనే పెద్ద గట్టి పోటీ అని కనిపించినా అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఉన్నటువంటి ప్రజాదరణలో అవన్నీ ఏమి ఉండవని, అంబటి రాంబాబుని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారనేది నేను విశ్వసిస్తున్నాను. అంటే కన్నా లక్ష్మీనారాయణ చాలా సీనియర్ నేత, మీలాగా చాలా ఎన్నికలు ఆయన చూశారు. బలమైన ప్రత్యర్థిగా మీరు భావించడం లేదా ఆయన్ని? భావించలేదంటే టైం విల్ డిసైడ్. ఒకటి, కన్నా లక్ష్మీనారాయణ గారు సక్సెస్ రేట్ ఈజ్ మోర్. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిగా ఎక్కడ ఓటమి పాలు కాల. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన శాసనసభలో ఉన్నాడు. బట్ కానీ హీ లాస్ట్ హిస్ క్రెడిబిలిటీ. ఎందుకు ఆ క్రెడిబిలిటీని పోగొట్టుకున్నాడంటే, కాంగ్రెస్ పార్టీ అయిపోయిన తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మళ్ళా వైఎస్ఆర్ వైపు చూశారు. ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ప్రచారం జరిగింది. మీకు తెలుసో తెలియదో, మా గుంటూరులో ఏ వాల్ పోస్టర్ చూసినా ఆ రోజుని మొత్తం కన్నా లక్ష్మీనారాయణ గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలతోనే పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేశారు. ఇవాళ నిజంగా ఆయన ప్రయత్నం చేశారా? మీరు ప్రచారం అంటున్నారు కదా, ఆ ప్రయత్నం నిజంగా చేశారా? మీరు అదే పార్టీలో ఉన్నారు కదా. అది ఇవాళ ఉదయం బయలుదేరి వెళ్ళాలి, అందరికి తెలిసిన సత్యం. ఒక 100 కార్లు 200 కార్లు వేసుకు బయలుదేరి 4 బయలుదేరితే మధ్యలో గుండెపోటు వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కారణం ఏంటి? అది గుండెపోటు కాదు. ఏంటంటే అమిత్ షా గారు ఫోన్ చేసి, అసలు ఎందుకు చేరుతున్నావు, నీకు మేము బీజేపీ అధ్యక్షుడిగా ఇస్తాం కదా అని ఆయన చెప్పగానే, ఓహో బీజేపీ అధ్యక్షుడు ఇస్తే నేను బీజేపీలోనే ఉంటానని బీజేపీలో ఉన్నారు. తర్వాత బీజేపీ అధ్యక్షుడు అయ్యారు. బీజేపీ అధ్యక్షుడిగా ఈ గుంటూరు పార్లమెంట్, నర్సాపేట పార్లమెంట్ పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. సో బీజేపీలో ఉన్నారా? బీజేపీలో లేరు. బీజేపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలోకి వచ్చారు. అసలు తెలుగుదేశం, మీరు ఒకసారి సతీష్ గారు వెనక చరిత్ర ఒకసారి చూసినట్లయితే, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ తెలుగుదేశం అండ్ కన్నా లక్ష్మీనారాయణ గారు చూస్తే, కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశాన్ని గాని చంద్రబాబు నాయుడు గారిని గాని పరుష పదజాలంతో దూషించినటువంటి సందర్భాలు అసెంబ్లీలో చూసాం. చాలా బయట కూడా వాడు వీడు అనేటువంటి ధోరణితో మాట్లాడారు. అంతేకాదు, ఇంకో కీలకమైన వ్యాఖ్య ఇవాళ రాష్ట్రంలో అందరికీ తెలిసినటువంటి వ్యాఖ్య ఏంటంటే, కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పింది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేశారు, నన్ను కూడా హత్య చేయాలని ప్రయత్నం చేశారు, కానీ విఫలమయ్యాడు అని చెప్పారు. ఇది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మళ్ళీ వెళ్ళి ఎక్కడ చేరాడు? మళ్ళీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి పక్షాన్ని చేరి నా మీద పోటీ చేస్తున్నాడు. ఈ లాస్ట్ ఈజ్ క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ లేని వ్యక్తుల్ని గెలిపిస్తారని నేను అనుకోను. అలా సాధ్యమైందని కూడా చరిత్రలో ఎక్కడ లేదు. కాబట్టి ఆయన, దో ఈజ్ ఎ సీనియర్ పొలిటీషియన్, దో హీ హాజ్ ఏ లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ రేట్ ఉన్నా కూడా ఈసారి ఆయన క్రెడిబిలిటీ కోల్పోయి పోటీ చేస్తున్నాడు సత్తెనపల్లిలో. కాబట్టి ప్రజలు ఆయన్ని గెలిపించరు, నన్ను గెలిపిస్తారని విశ్వాసం ఉంది.